హైదరాబాద్లో చెరువులు కుంటల పరిరక్షణకు రంగంలోకి దిగిన హైడ్రా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇకపై హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే భవన నిర్మాణాలు జరగనున్నాయి. చెరువులు నాలాలకు సమీపంలో భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. జీహెచ్ఎంసీ హైడ్రా నుంచి ఎన్ఓసీ ఉంటేనే నిర్మాణాలకు అనుమతి ఇవ్వనున్నారు. దీనిపై 2 రోజుల్లో మార్గదర్శకాలు హైడ్రా విడుదల చేయనుంది. హైదరాబాద్లో చెరువులు కుంటల పరిరక్షణకు రంగంలోకి దిగిన హైడ్రా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇకపై హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే భవన నిర్మాణాలు జరగనున్నాయి. చెరువులు నాలాలకు సమీపంలో భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. జీహెచ్ఎంసీ హైడ్రా నుంచి ఎన్ఓసీ ఉంటేనే నిర్మాణాలకు అనుమతి ఇవ్వనున్నారు. దీనిపై 2 రోజుల్లో మార్గదర్శకాలు హైడ్రా విడుదల చేయనుంది. ఇకపై చెరువులు నాలాలకు సమీపంలో భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, యామిని, ఏదైతే భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఏవైనా సరే ఇక మీద నుంచి హైడ్రా నుంచి ఎన్ఓసీ తీసుకునే వీలుగా ఏదైతే ఇటు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. సో అందులో భాగంగానే అంటే ఎన్ఓసీ తీసుకోవడానికి సాధ్యాసాధ్యాలు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే చెరువులు కానివ్వండి, దాంతోపాటు నాలాల ఆక్రమణల మీద ప్రస్తుతం హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. సో ఈ నేపథ్యంలో చెరువులు కానివ్వండి, నాలాలు పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఇళ్ల నిర్మాణాలు చేసేటటువంటి వారు మాత్రం తప్పకుండా హైడ్రాకు సంబంధించినటువంటి ఎన్ఓసీ తీసుకుంటేనే ఆ నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కూడా ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఇటు జీహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే హెచ్ఎండిఏ అధికారులు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు మున్సిపల్ కార్పొరేషన్లో కానివ్వండి, మున్సిపాలిటీలో అయితే అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, సో ఆ ఇళ్ల నిర్మాణాలకు అపార్ట్మెంట్లకు కానివ్వండి అనుమతులు ఇచ్చేవారు. బట్ ఇక మీద నుంచి మాత్రము హైడ్రా ఎన్ఓసీ ఉంటేనే నిర్మాణాలు చేసే విధంగా కూడా ఏదైతే ఇటు ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా 2-3 రోజుల్లో కూడా ఇటు ప్రభుత్వం విడుదల చేయనుంది. సో ఇది చేస్తే ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద కూడా ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ దగ్గర నుంచి కూడా కొన్ని వివరాలు కూడా ఇటు ప్రభుత్వం కానివ్వండి, సీఎస్ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని మీద మాత్రం రానున్న 2-3 రోజుల్లో పూర్తిగా కొన్ని మార్గదర్శకాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు చెరువుల్లో కానివ్వండి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇటు టౌన్ ప్లానింగ్, గతంలో టౌన్ ప్లానింగ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ అధికారులు సో ఈ విధంగా పర్మిషన్స్ ఇచ్చేవారు. బట్ ఇక మీద నుంచి ఎందుకంటే చెరువుల పరిరక్షణ పూర్తిగా హైడ్రా చేతిలోనే ఉంది. సో ఇక నాలాల కబ్జా పాల్పడిన కూడా హైడ్రా కొనరా చూపిస్తుంది కాబట్టి సో ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అనుమతులు సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే సో నిర్మాణాలు అనుమతి చేసే విధంగా కూడా దాని మీద ప్రస్తుతం అయితే కసరత్తు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. సో దీని మీద మాత్రం పూర్తిగా 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు చెరువుల ఆక్రమణలకు సంబంధించినటువంటి ఇటీవల కాలంలో దాదాపు హైడ్రా 250కి పైగా నిర్మాణాలు నేలమట్టం చేసింది. సో దీని తర్వాత ఇటు బ్యాంకు సంబంధించినటువంటి లోన్స్ ఇవ్వాలన్నా కూడా హైడ్రా ఎన్ఓసీ ఉందా అని కూడా ఇటు బ్యాంకర్స్ కూడా ఏదైతే నిర్మాణదారులను బిల్డర్లను కూడా అడుగుతున్నారు. సో కొంతమంది తెలియక హైడ్రా కార్యాలయానికి వెళ్ళి తమకు ఎన్ఓసీ ఇవ్వాలి, సో చెరువు దగ్గరలోనే ఉంది బట్ అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదు, బట్ అయినప్పటికీ కూడా తమకు కొంత ఏదైతే ఎన్ఓసీ ఇస్తేనే తమకు లోన్స్ వస్తాయంటూ కూడా చాలా మంది హైడ్రా కార్యాలయానికి వెళ్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ కార్యాలయాలకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఈ నేపథ్యంలో ఇటు చాలా బ్యాంక్స్ కూడా, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఎన్ఓసీ ఉంటేనే, హైడ్రా ఎన్ఓసీ ఉంటేనే ఏదైతే తమ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏదైతే లోన్స్ ఇస్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఇటీవల కాలంలో వీటన్నింటినీ కూడా ఇటు హైడ్రాకు ఇలాంటి విషయాలన్నీ కూడా దృష్టిలోకి వచ్చిన తర్వాత ఇటు హైడ్రా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. సో దీని మీద కూడా పూర్తిగా ఇప్పటికే అన్ని శాఖలను హైడ్రా పరిధి కింద తీసుకురావాలని కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇరిగేషన్ సో ఇప్పటివరకు నోటీసులు ఇవ్వాలంటే ఇరిగేషన్ కానివ్వండి, దాంతోపాటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఇస్తున్నారు. సో అలా కాకుండా నేరుగా హైడ్రానే నోటీసులు ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా హైడ్రాకు పోలీసులను కూడా ప్రత్యేకంగా అదనంగా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. అలానే ఏదైతే హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలు చేసే విధంగా కూడా ప్రత్యేకంగా జీవోను తీసుకురావాలని కూడా చూస్తుంది. సో ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం రానున్న 2-3 రోజులను పూర్తిగా దీని మీద ఒక గైడ్ లైన్స్ కూడా విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా నాలాలు, చెరువులు
చెరువులు, FTL, బఫర్ జోన్ ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది కాబట్టి సో కొత్తగా నిర్మాణాలు చేసేటటువంటి బిల్డర్లు కానివ్వండి, సో బిల్డర్లకు లోన్లు ఇచ్చేటటువంటి బ్యాంకర్స్ కానివ్వండి, సో వీటంతటికి కూడా కొంత అపోహలు తొలగిపోవాలన్నా, కొంత గందరగోళ వాతావరణం ఉండకుండా ఉండాలన్నా కూడా తప్పకుండా హైడ్రాకు సంబంధించినటువంటి NOC తప్పకుండా కావాల్సిందే అంటూ కూడా ఇటు చాలా మంది ప్రజల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక రాగల 2-3 రోజుల్లోనే దీని మీద కొంతవరకు స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్.